నీలో ఉన్న ఆత్మ బలహీనంగా ఉంది కనుక ప్రతి దాంట్లోనూ పడిపోతాం. బలహీనంగా ఉన్నాం కాబట్టి. బలంగా ఉన్నవాడు వస్తాయండి. అందుకే పౌలేమన్నాడు తెలుసా, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము బలపరచబడుతున్నాడు అన్నాడు. ఏసేమన్నాడు, నా శరీరం బలహీనమైన నా ఆత్మ సిద్ధముగా ఉన్నది అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? మా శరీరాలు ఎలా ఉన్నాయి? బలహీనాలుగా ఉన్నాయి. మా పైన కనిపిస్తున్నటువంటి బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, కానీ అంతరంగ పురుషుడు దినదినము శక్తి కలిగిన వాడిగా మార్చబడుతున్నాడు అని పౌలు చెప్తున్నాడు. నీ గురించి నువ్వేం చెప్తావు అంటే, నీ బాహ్య పురుషుడు దినదినం బలంగా ఉన్నాడు, కానీ అంతరంగ పురుషుడు దినదినము కృషించిపోతున్నాడండి. నీ శరీరం సిద్ధంగా ఉంది కానీ నీ ఆత్మ సిద్ధంగా లేదు. నీ శరీరం ఆరోగ్యంగా ఉంది కానీ నీ ఆత్మ ఆరోగ్యంగా లేదు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారిగా మార్చబడి ఈ తరములో మనం ఏం చేయాలో తెలుసా? పరాక్రమం కలిగిన వారిగా మార్చబడాలి. దేవుని స్తోత్రం.